హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మేము కూడా బాగున్నాము. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అన్నమాట. చాలా స్పెషల్ అంటే స్పెషల్ వ్లాగ్ అండి ఇది వచ్చేసి. ఎందుకంటే ఈరోజు మా పెద్ద పాపని దుర్గాదేవి అమ్మవారిలాగా రెడీ చేశానన్నమాట. ఎందుకంటే స్కూల్లో సెలబ్రేషన్ ఉంది వాళ్ళకి ఈరోజు. తన గెటప్ వచ్చేసి దుర్గా అమ్మవారు అన్నమాట. ఇంకా అందుకోసం ఆ రోజు ఎర్లీ మార్నింగే లేచేసి ఇంటి పనులన్నీ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఈ కాస్ట్యూమ్ వచ్చేసి లాస్ట్ సాటర్డేనే వెళ్ళేసి మేమైతే బుక్ చేసుకున్నామండి. ఎందుకంటే తీరా దగ్గరికి వచ్చేసిన తర్వాత కాస్ట్యూమ్స్ దొరికినా అవి సరిగ్గా ఫిట్ అవ్వవు అనమాట. ఇంకా అందుకోసమే లాస్ట్ సాటర్డే వెళ్ళేసి అడ్వాన్స్ బుక్ చేసేసుకొని ఇంకా ఫ్రైడే రోజు మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా కొంచెం బ్లౌజ్ లూజ్ ఉండే నడుము హ్యాండ్స్ లూజ్ ఉంటే దానికి ఒక్కొక్క కుట్టు అయితే వేపిచ్చేసాను. ఇంకా ఫ్రైడే రోజు నైటే తీసుకొని వెళ్ళేసి ఇదిగోండి ఒక దాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ వేయాలండి. నిజంగా చెప్తున్నానండి మనస్ఫూర్తిగా. అసలు ఈ గెటప్ మా పాపకి వేస్తాను అని నేనైతే లైఫ్లో అయితే అసలు ఎప్పుడు అనుకోలేదండి. నిజంగా ఎంత ఎమోషనల్ అయ్యానంటే అంత ఎమోషనల్ అయ్యానన్నమాట. రెడీ చేస్తున్నంతసేపు నిజంగా అమ్మవారిని రెడీ చేస్తున్నంత మనస్తృప్తిగా అనిపించిందండి. ఇదిగోండి డ్రెస్ మొత్తం వేసేసానమాట. ఇంకా డ్రెస్ వేసేసిన తర్వాత నెక్స్ట్ బ్యాంగిల్స్ అయితే రెడ్ కలర్ తీసుకున్నానండి. ఒక చేతికి ఒక డజన్, ఇంకొక చేతికి అయితే ఇంకొక డజన్ వేసానమాట. ఇంకా ఈ డ్రెస్తో పాటు ఇంకా ఆర్నమెంట్స్, కాస్ట్యూమ్కి సంబంధించిన ఆర్నమెంట్స్ కూడా ఆ రోజే ముందే బుక్ చేసుకున్నామన్నమాట. ఇవి కూడా పాపకి చాలా బాగా సెట్ అయ్యాయండి. ఇంకా 2 ఆర్నమెంట్స్ కూడా మెడలో అయితే వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత ఫస్ట్ అయితే లోషన్ రాసాను. లోషన్ రాసేసిన తర్వాత నెక్స్ట్ కంపల్సరీ రాయాలండి సన్ స్క్రీన్ రాశాను. ఇంకా కొత్తగా ఫస్ట్ టైం నేను ఇంతవరకు అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు. లాక్మీది ఏంటంటే 925 cc క్రీమ్ ఉంటుంది కదా, అదొకటైతే తీసుకున్నాను అనమాట. ఇంకా తీసుకొని అదైతే ఒక 2 లేయర్స్ లాగా అప్లై చేశాను అనమాట. ఇంకా అప్లై చేసేసి ఎక్కడ ప్యాచెస్ అనేవి లేకుండా నీట్గా వచ్చేలాగా కొంచెం టైమే పట్టింది. ఇంకా నా చేయితోటే చేశాను అనమాట. కానీ ఇలాంటి ఒక మేకప్ చేయడము, అబ్బో అసలు మేకప్ చేసే వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందా అని నాకైతే ఆ రోజు ఆ కొంచెంసేపు టైంకే అర్థమైపోయింది. ఇంకా ఫేస్ది చేసేసిన తర్వాత లాక్మీ కాంపాక్ట్ పౌడర్ ఉంటే వేశాను. ఇంకా ఐబ్రోస్ కూడా ఇదిగోండి థిక్గా అయితే చేశాను అనమాట. ఇంకా మా చిన్న పాప కూడా వచ్చేసి ఇంకా అది కూడా లేచేసి స్నానం చేసేసి ఇంకా వాళ్ళ అక్కకైతే పారాని అయితే పెడుతుందనమాట. ఇంకా తను పారాని పెట్టేటప్పుడు నేనైతే ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినిపించేసిన తర్వాత ఇదిగోండి విగ్ కూడా తీసుకున్నామన్నమాట. ఇంకా విగ్గు పెట్టేశాను. విగ్గు పెట్టేసి యూపిన్స్ తీసుకొని ఆ యూపిన్స్ తోటి దాన్ని అయితే హెయిర్లోకి పెట్టేసి టైట్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా చిన్న పాప మస్కారా వేసిందనమాట. ఇంకా మస్కారా వేసేసి ఇదిగోండి మళ్ళీ లాక్మీ పౌడర్ కొంచెం వేసాము. కొంచెం వేసేసిన తర్వాత ఇదిగోండి చీక్స్ హైలైట్ చేస్తుందనమాట. చీక్స్ హైలైట్ చేసేసింది తను. నెక్స్ట్ ఇంకా మెయిన్ వచ్చేసి ఏంటంటే కాజల్ అనమాట. కింద అయితే చాలా ఒత్తుగా కాజులు పెట్టేశానండి. కాజులు పెట్టేసేసిన తర్వాత నెక్స్ట్ ఐలైనర్ పెట్టానమాట. అసలు బొట్టు పెట్టేసిన తర్వాత అసలు ఎంత కళ వచ్చేసిందో అండి ఆ పాప మొహంలో అయితే. నిజంగా అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇయర్ రింగ్స్ పెట్టేశాను. తర్వాత చేతికి వంకీలు కట్టేశాను. తర్వాత ముక్కు పుడకలు కూడా ఇవి సపరేట్ కొనుక్కొచ్చామన్నమాట 2. ఇంకా అవి కూడా పెట్టేసిన తర్వాత ఇదిగోండి త్రిశూలం కూడా తీసుకున్నాము. త్రిశూలంతో పాటు మెయిన్ ఏంటంటే కిరీటం అండి. అసలు కిరీటం పెట్టేసిన తర్వాత అసలు చూస్తే మా పెద్ద పాపని నిజంగా దుర్గా అమ్మవారే వచ్చినంత అసలు నిజంగా ఎంత బాగా సెట్ అయిందో అండి మేకప్. అసలు స్కూల్లో కూడా ఎంత మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి అనమాట. ఎవరు రెడీ చేశారు, బయటికి వెళ్ళి మేక్ ఓవర్ చేసి వచ్చావా అంటే లేదండి మా అమ్మనే రెడీ చేసిందని చెప్పిందంట. నిజంగా ఇలా రెడీ చేయడము నాకు అంతమంది ఎన్ని కాంప్లిమెంట్స్ అంటే అన్ని కాంప్లిమెంట్స్ అనమాట. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అసలు స్కూల్లో ఫస్ట్ అడిగారనమాట రెడీ చేస్తారా మేడం అంటే, మేడం అంత ఎగ్జాక్ట్గా వస్తుందో రాదో నాకైతే తెలియదులే కానీ నేనైతే ట్రై చేస్తాను అని చెప్పాను అనమాట. దట్టు ఆ పాపకు తగ్గట్టు కాస్ట్యూమ్ దొరకడము, ఆర్నమెంట్స్ దొరకడము, విగ్గు, కిరీటము ఇవన్నీ కూడా ముందే బుక్ చేసుకునేసరికి అవన్నీ భలే సెట్ అయ్యాయండి నిజంగా పాపకు మాత్రము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మేము కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నామన్నమాట. ఫొటోస్ తీసుకొని ఇంకా కాస్ట్యూమ్లో తన పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా అది ఎలా వస్తుంది ఏంటి అనేసి ఇక కొంతసేపు అయితే ప్రాక్టీస్ చేసిందనమాట. ఇదిగో చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. అసలు బ్లెస్డ్ డే అండి నిజంగా. అమ్మవారే నా ఇంటికి వచ్చేసారు అన్నట్టు అనిపించింది అనమాట ఈ ఇయర్ మాత్రము.
ఇదిగోండి ఒక్కొక్క ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా ఫొటోస్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇంకా అసలు ఎంత అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.